హలో అండి. వెల్కమ్ టు కూల్ టైర్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ మీ మనసులో ఏదైతే కోరిక ఉందో అవన్నీ నెరవేరాలని, మీ విషెస్ అన్నీ నెరవేరాలని నేనైతే యూనివర్స్‌కి నా ప్రేయర్‌లో, నా మెడిటేషన్‌లో మీ అందరి కోరికలు కన్వే చేయడం అయితే జరుగుతుందండి. తొందరలోనే మీ అందరికీ కూడా ఒక రైట్ టైంలో చక్కటి మెసేజెస్ వస్తాయి. కరెక్ట్‌గా మీ లైఫ్ మంచి టర్న్ అవుతుంది. ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ అయినా, కెరియర్ పరంగా అయినా, ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా అయినా మీకు అన్నీ కూడా మంచి చేంజెస్ అయితే రాబోతున్నాయి అనేది మీరు బిలీవ్ చేయండి. తప్పకుండా యూనివర్స్ అయితే మీకు ఒక రైట్ వేలో మీకు అన్నీ కూడా మంచిగా చేస్తుంది. సో, డార్క్ రీడింగ్ ఈరోజు కూడా చేస్తున్నానండి. డార్క్ రీడింగ్ చేస్తున్నామంటేనే మీ ఎమోషన్స్ క్లియర్‌గా యూనివర్స్‌కి కా కన్వే అయిపోతాయి. యూనివర్స్ ఎనర్జీస్‌తో మీ మీ రిలేషన్‌షిప్ ఎనర్జీస్ కానీ, మీ కెరియర్ ఎనర్జీస్ కానీ అన్నీ కూడా కనెక్ట్ అవుతాయి. సో, మీరేదైతే కోరుకుంటున్నారో అవన్నీ గూడా సక్సెస్‌ఫుల్‌గా డార్క్ రీడింగ్ చూసే వాళ్ళందరికీ కూడా కంప్లీట్ అవుతది అనేది ఒక తెలుసుకోవాల్సిన విషయమండి. ఎందుకంటే డార్క్ రీడింగ్‌కి ఆ పవర్ ఉంది. సో, ఖచ్చితంగా మీరు బిలీవ్ చేయండి. మీ ఏదైతే కోరికుందో మనసులో దేనికోసమైతే మీరు చూస్తున్నారో అవన్నీ గూడా మీ కోరికలన్నీ తీరుతాయి. సో, ఎవరైతే రెజొనేట్ అవుతున్నారో వాళ్ళు కంటిన్యూ చేయండి. రెజొనేట్ అవ్వట్లేదు మాకు అనుకుంటే వదిలేసేయండి. మీరు చూడక్కర్లేదు. ఎవరికైతే చూడాలక్క మాకు రెజొనేట్ అవ్వకపోయినా పర్వాలేదు. మేము రీడింగ్ చూస్తాము. ఎందుకంటే పాజిటివ్ రీడింగ్ కాబట్టి మేము చూస్తాం అనుకుంటే కంటిన్యూ చేయండి. ఇది టైమ్‌లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఏ టైమ్‌లోనైనా కూడా ఎనీ టైమ్‌లో కూడా చూడొచ్చు. రీడింగ్ చూస్తూ నాకు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు చాలా కామెంట్స్ వచ్చినియి. అండ్ నాకు చాలా వాట్సాప్ మెసేజెస్ కూడా వచ్చినియి. డార్క్ రీడింగ్ మాకు సూపర్‌గా కనెక్ట్ అయింది. మాకు మంచిగా కనెక్ట్ అయింది అని నాకు చెప్తున్నారు. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. కనెక్ట్ అవ్వడమే కాదు మీ లైఫ్‌లో మంచి చేంజెస్ కూడా వస్తాయి నాకు తెలుసు. అవన్నీ కూడా మీరు తొందరలోనే నాకు మెసేజెస్ ఇస్తారు. సో, డార్క్ రీడింగ్ ఆ విధంగా మంచి ఎలాగంటే ఎఫెక్టివ్‌గా కూడా మీకు లైఫ్‌లో చేంజెస్‌నయితే తీసుకొస్తుందండి. సో, బిలీవ్ చేయండి. బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, బిలీవ్ చేయండి. ఎవరికైతే రీడింగ్ నచ్చుతుంది అనుకుంటున్నారో, నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎవరికైతే ఈ రీడింగ్స్ అవసరం అనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. వన్స్ అగైన్ నేనెందుకు చెప్తున్నానంటే, మీరు షేర్ చేస్తే ఎవరికైనా యూజ్ అయితే అది మీకు ఇంకా మంచి ఫలితాన్నయితే ఇస్తుంది. అంటే ఒక మంచి ఇష్యూని మీరు షేర్ చేస్తే మీ దగ్గరికి 10 మంచి ఇష్యూస్ మీ దగ్గరికి యూనివర్స్ చేరవేస్తుంది. సో, 10 మంచి విషయాల్ని మీ దగ్గరికి చేరవేసేటప్పుడు దాన్నెందుకు వదులుకోవాలి? అట్లాగా యూనివర్స్ ఫిలాసఫీయే అది. మనం ఏదైతే చేస్తామో మనకది రిటర్న్‌గా పదింతలు అయి వస్తుంది. సో, ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని కూడా మంచి విషయాన్ని షేర్ చేయండి. సో, ఎట్లా ఉంటుంది రీడింగ్ మాకు కనెక్ట్ అవుతుందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. వాట్సాప్‌లో ఎవరైనా మెసేజ్ చేయాలనుకుంటే చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. సేమ్ డే రీడింగ్ అవుతుంది. మీరు నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే నేను రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, బిలీవ్ చేయండి. ఇక్కడ ఎవరికైనా కనిపించట్లేదక్క మాకు సరిగ్గా కనిపించట్లేదు అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను కార్డ్స్ కెమెరా ముందుకు పెట్టి మరీ చూపిస్తాను. టెన్షన్ పడకండి. యూనివర్స్ ఒక రైట్ మెసేజెస్‌ని, ప్రాపర్ మెసేజెస్‌ని అయితే అందించండి యూనివర్స్. ఒక చక్కటి మెసేజెస్‌ని అందించండి యూనివర్స్. అందరి డ్రీమ్స్ కూడా, అందరి విషెస్, అందరి ఎయిమ్స్ కూడా చూసే వాళ్ళందరికీ కూడా విషెస్ ఫుల్‌ఫిల్ అయ్యేలాగా ఒక రైట్ మెసేజెస్‌ని అయితే అందించండి. అది ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ అయినా, కెరియర్ పరంగా అయినా లేదా మీ ఏదైతే మీ మనీ రిలేటెడ్‌గా, హెల్త్ రిలేటెడ్‌గా ఏదైనా కూడా మంచిగా ఉండాలని యూనివర్స్ మీరు వారికి సపోర్ట్ చేయండి. 7 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వాండ్స్. సో, ఏంటి రోజన్నీ మంచి పాజిటివ్ కార్డ్స్ 3 ఆఫ్ కప్స్. ఏదో ఒక సెలబ్రేషన్స్ అయితే జరగబోతున్నాయండి. మంచిగా ఉండబోతుంది. 4 ఆఫ్ కప్స్. సో, అన్ని కప్స్ ఎనర్జీస్ ఒస్తున్నాయి. ఎమోషనల్ కనెక్షన్స్ మీరు కోరుకున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ యూనివర్స్ అయితే మీకు ఫుల్‌ఫిల్ చేయబోతుంది. ఎందుకంటే అంత సక్సెస్‌ఫుల్ కాని కార్డ్స్ ఒస్తున్నాయి. సో, డార్క్ రీడింగ్ ఇంపార్టెన్సే అది చక్కగా. ది హై ప్రీస్ట్, ఎంప్రెస్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్. వావ్!
చూస్తున్నారనుకుంటున్నాను. నేను చూపిస్తాను. మీరెవ్వరు కంగారు పడకండి. ఎందుకంటే నేను ధీరపంత్. సో, ట్రెడిషన్స్‌కి వాల్యూ ఇస్తారు. మంచిగా ఉంటుంది. అంతా బావుంటుంది. నమ్మిన సిద్ధాంతాలను మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. ఏ విషయంలోనైనా కమిట్ అయితే మీరు అట్లానే ఉంటారు. సో, మీకు కార్డ్స్ కనిపించట్లేదని మాత్రం తొందరపడకండి. నేను రీడింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క కార్డ్‌ని కూడా మీకు చూపిస్తాను. చూపించి మీకు ప్రతి దాన్ని గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, కార్డ్స్ విషయంలో మాత్రం మీరు కంగారు పడకండి. ఎందుకంటే కనిపించదేమో, మాకు కనిపించట్లేదు అని ఆల్రెడీ నాకు మెసేజెస్ చేస్తున్నారు. సో, నో ప్రాబ్లమ్. నేను అర్థం చేసుకున్నాను దాని గురించి. రీడింగ్ అయితే ఎట్లా ఉంటుందో ఏంటో మనం ఇప్పుడు చూద్దామండి. నెక్స్ట్ మీరు బిలీవ్ చేయండి. ప్రతి విషయం కూడా మీకు మంచిగా జరుగుతుంది. ఎవరైతే రీడింగ్ రెజొనేట్ అవుతున్నారో వాళ్ళందరూ కనెక్ట్ అవుతుంది. మీ ఎనర్జీస్ అన్నీ కనెక్ట్ చేసుకుంటది డార్క్ రీడింగ్ అంటేనే. మీ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మీకేం కావాలో డార్క్ రీడింగ్‌లో బాగా తెలుస్తుంది. సో, అది ఏంటంటే మీ ఎనర్జీస్ అన్నీ యూనివర్స్ కనెక్ట్ చేసుకొని మీకు కావాల్సినయి మెసేజెస్‌ని ఫార్వర్డ్ చేస్తుంది. సో, ఇక్కడ డార్క్ రీడింగ్ స్పెషాలిటీయే అది. సో, మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇంకొకటేంటంటే రీడింగ్‌ని మాత్రం స్కిప్ చేసి చూస్తే నేను అర్థం కాదు. సరిగ్గా మీకు మళ్ళీ అర్థం గాక కనెక్ట్ అవ్వలేదేమో అనుకుంటారు. అది కూడా ఒకసారి చెప్తున్నాను. రీడింగ్‌నయితే తరువుగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది. మీ లైఫ్‌లో ఏం చేంజెస్ జరగబోతున్నాయి అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో, ఇప్పుడైతే చూద్దామండి రీడింగ్‌లో ఏమొచ్చినాయో. ఈ కార్డ్స్‌లో ఏమున్నాయనేది నాకు కూడా తెలీదు. 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్. ఏవైతే మీ మధ్య ఆలోచనలు ఉన్నాయో, అవి బ్రతికుండంగానే మిమ్మల్ని గాని, మీ పార్ట్నర్‌ని గాని ఒక ఎలా అంటే చంపేస్తున్నాయి. అంటే అంత మంచి ఫీల్ అనేది అంటే మీరు లేకుండా వాళ్ళకి ఏమి లైఫ్‌లో ఏది లేదు అన్నట్టు వాళ్ళ ఫీల్ ఉంది. ఎప్పుడెప్పుడు మీతో ఈ విషయాలన్నీ చెప్పాలా అన్నట్టు ఆలోచన కూడా ఉంది. మనకి యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీ పార్ట్నర్ మనసులో మీరున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ గురించి ఏదో ఒకటి చెప్పాలని ఆలోచిస్తున్నారు. మీతోనే వాళ్ళ లైఫ్ అనేది మీకు మీ ముందుకు తెచ్చి చెప్పాలని ఆలోచిస్తున్నారు. కానీ ఎప్పుడు చెప్దాం ఇక్కడ సిట్యుయేషన్స్ కూడా అదే విధంగా ఉన్నాయి చూసారా? 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీకు వాళ్ళ మనసులో ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళు మీ ముందు ఎక్స్‌ప్రెస్ చేయాలని ఆ డే కోసం ఎదురు చూస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. మీ దగ్గరకు వస్తారు. మీతో చెప్తారు. ఆల్రెడీ ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉన్నారో లేదా నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారో లేదా దూరంగా ఉన్నారో అట్లాంటి వారందరికీ కూడా ఈ పెయిన్ అనేది క్యారీ చేస్తున్నారు. ఎందుకంటే మనం పాస్ట్ రీడింగ్‌లో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ ఉందో అదంతా కూడా తగ్గినప్పుడు ఆటోమేటిక్‌గా మీ దగ్గరికి రావాలని వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారో లేదో అని అదొక బాధైతే వాళ్ళలో ఉంది. ఒక ఫీలయితే ఉంది అనేది మనం ముందుగానే చెప్పుకున్నాం. సో, అట్లనే ఇక్కడ ఎలా చెప్తున్నారంటే దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్. అంటే ఏవైతే పాస్ట్‌లో మీ మధ్య జరిగిందో, ఏవైతే మీ మీ మధ్య ఇన్సిడెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళని ఎలా అంటే బతికుండంగానే కుంగదీస్తున్నాయి. అంటే మళ్ళీ మీ దగ్గరికి ఎప్పుడొద్దామా? ఎప్పుడు అవకాశం దొరుకుతుందో? ఎప్పుడు మీతో అవన్నీ చెప్దామా? అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉంటుంది. కానీ టైం అయితే చెప్దామనుకుంటారు. దాని కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఏ సిట్యుయేషన్‌లో చెప్దామా అన్నట్లు. కానీ లోపల మాత్రం ఏదో ఒక ఈ ఫీలింగ్స్ అన్నీ అలైవ్‌గానే ఉంటగా ఈట్ చేస్తున్నాయంటే మీనింగ్ ఏంటంటే చెప్పలేని ఒక సందేహం కూడా వాళ్ళలో ఉంటుంది. అంటే అమ్మో! చెప్తే ఇప్పుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా? లేకపోతే పాస్ట్‌లో ఉన్నట్టే మళ్ళీ మనల్ని ఒక అబద్ధం చెప్తున్నామంటారా? మళ్ళీ మనం ఈ రిలేషన్‌షిప్‌లో కరెక్ట్‌గా జెన్యూన్‌గా లేము అని అంటారా? ఇట్లాంటి ఫీలింగ్స్ అన్నీ గూడా వాళ్ళలో ఉన్నాయి. సో, ఆ విధంగా వాళ్ళైతే ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, ఎవరైతే కెరియర్ పరంగా ఇదంతా ఎమోషనల్ కనెక్షన్స్ అండి. ఎవరైతే కెరియర్ పరంగాను, జాబ్ రిలేటెడ్‌గా లేదంటే బిజినెస్ పరంగా మీరు రీడింగ్‌ని ఫాలో అవుతున్నారో వాళ్ళకెలా ఉంటుందంటే, వచ్చే ఛాన్స్ మీకు కనిపిస్తుంది. వస్తున్నాయని మీకు తెలుస్తుంది. ఎందుకంటే, మీరు కోరుకున్న సిట్యుయేషన్స్ కానీ, మీరు కోరుకున్న చేంజెస్ కానీ, మీ లైఫ్‌లో అయితే జరుగుతున్నాయి. సో, జరిగినప్పుడు మీకెట్లా ఉంటుందంటే, అవన్నిటిని కూడా తొందరగా నేను ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి.
నేను వీటన్నిటిని కూడా త్వరగా ఆస్వాదించాలి. ఇంకా ఇంకా వెయిట్ చేయలేను. అంత పేషెన్సీ నాకు లేదు. ఇప్పటి వరకు వెయిట్ చేశాను. నేను కోరుకున్న లైఫ్ నాకు దొరుకుతుంది. అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఇప్పుడే కొత్తగా రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయ్యారో, మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో, అట్లాంటి వాళ్ళకి కూడా మీకు సెట్ అయ్యే పర్సన్ మీరు ఇప్పుడు ఎవరైతే న్యూగా రిలేషన్‌షిప్‌లో బిగిన్ అవుతున్నారో, వాళ్ళకి కూడా మీరు నచ్చుకునే పర్సన్, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి, మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. అనేదైతే ఇక్కడ యూనివర్స్ డివైన్ మెసేజ్ రూపంలో అందిస్తుందండి. ఇక్కడ చూడండి. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎవరికైతే సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లోకి వెళ్లారో అట్లాంటి అంటే 10 డేస్ నుంచి నాకు మా పార్ట్నర్ నుంచి ఎట్లాంటి మెసేజ్ రాలేదక్క. లేదా నేను మెసేజ్ చేస్తున్నా నాకు ఏమి రిప్లై దొరకట్లేదు. ఇట్లా అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఒక చేంజ్ అయితే రాబోతుంది. ఎందుకంటే మీ పార్ట్నర్ మనసులో ఉంది. ఎలా అంటే మీరు ఏదైతే కలిసి ఉన్న నిమిషాలున్నాయో అవన్నిటిని కూడా వాళ్ళు తలుచుకుంటున్నారు. అవన్నీ కూడా వాళ్ళని బాధ పెట్టే విధంగా ఉంటున్నాయి. ఏంటంటే, అయ్యో! మిస్ అయిపోయామా? అయ్యో! నేను తప్పు చేస్తున్నానా? ఇట్లాంటివున్నాయి. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఇంకా తొందరగా నేను నా పర్సన్ దగ్గరికి రీచ్ అయ్యి, నా మనసులో మాటలన్నీ నేను చెప్తే బావుంటుంది అనే ఆలోచన వాళ్ళలో ఉంది. ఇక్కడ చూసారా? ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ. మళ్ళీ సేమ్ అండ్ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుందనుకుంటున్నాను. ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ. మీరు లేని లైఫ్ వాళ్ళకి డార్క్‌గా చీకటి. చీకట్లో మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం కదండీ! అట్లా ఉంది అని వాళ్ళ ఫీల్. సో, వాళ్ళు రీయూనియన్స్ కోరుకుంటున్నారు. ఎవరైతే మేము దూరం అయిపోయాము, ఇట్లా ఫీల్ అవుతున్నారో మీరేం కంగారు పడక్కర్లేదు. యూనివర్స్ ఎప్పుడైతే మీకు ఈ కార్డ్స్‌ని ఇవన్నీ ప్రొవైడ్ చేసిందో ఇక్కడ ఎవరో ఒకరు చూస్తున్న వాళ్ళలో అందరికీ అని నేను చెప్పకపోయినా మీరు చూస్తున్న వాళ్ళందరికి ఆల్మోస్ట్ ఈ రీడింగ్ అయితే రెజొనేట్ అవుతుందండి. రీడింగ్ రెజొనేట్ అయిన వాళ్ళు మాత్రమే కంటిన్యూ చేయండి. రెజొనేట్ అవ్వట్లేని వాళ్ళు మీరు కావాలనుకుంటే చూడొచ్చు. లేదంటే మీరు స్కిప్ చేసేయొచ్చు. లేదు మేము చూస్తామక్క మాకు రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే మీరు చూడొచ్చు. ఎందుకంటే మంచి ఇదంతా ఈరోజు నాకు తెలియకుండానే ఫస్ట్ 2 కార్డ్స్ కూడా పాజిటివ్‌గా వచ్చినియి. సో, పాజిటివ్‌గా వచ్చిన రీడింగ్ ఎప్పుడు కూడా మీ లైఫ్‌లో పాజిటివ్ ఫీలింగ్స్‌నే నింపుద్ది. ఖచ్చితంగా మీ లైఫ్‌లో కూడా చేంజెస్ అనేవి జరుగుతాయి. సో, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎట్లా అంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. రీయూనియన్స్ కోరుకోవాలనుకుంటున్నారు. అది ఎవరైతే ఇంకా రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవ్వలేదో, మీరు ఎవరినైనా పర్సన్‌ని ఇష్టపడుతుంటే, ఆ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీతో కలుస్తారు, మీతో మాట్లాడతారు. ఇవన్నీ జరుగుతాయి. ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ. ఖచ్చితంగా వాళ్ళు మీ లైఫ్‌లోకి వస్తారు. వాళ్ళు మీ లైఫ్‌లో నుంచి మీరు లేని లైఫ్‌ని వాళ్ళు ఒక బోరింగ్‌గా, ఒక చీకటిగా ఇట్లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారంట. ఆ విధంగా ఉంది అనేది యూనివర్స్ అయితే చెప్తుంది. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. ఏదైతే వాళ్ళు వద్దు అనుకుని మీ దగ్గర నుంచి దూరమై వెళ్లారో ఆ విషయాలు అంటే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల అయ్యుండొచ్చు. లేదా వాళ్ళకి ఏవైతే సెక్యూరిటీస్, బౌండరీస్ అనుకోని వాళ్ళెళ్ళిపోయారో, అందరికీ తెలిసిపోతుందని కొంతమంది సినారియోస్‌లో కాదు మేము థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్‌తో లేకపోతే ఫ్యామిలీ ఇన్‌ఫ్లుయెన్స్‌తో మేము మాట్లాడం. కొన్ని రోజులు మేము గ్యాప్ తీసుకుంటాం. ఇట్లాంటివి ఎవరైతే డెసిషన్స్ తీసుకొని మీ లైఫ్ నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఏమనిపిస్తుందంటే, ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. నేను ఈ నిమిషంలో నేను ఇంకా అట్లాంటివి ఆ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా నేనింక చెయ్యలేను. ఎందుకంటే నా మనసు నా పార్ట్నర్‌తో, నా సోల్‌మేట్‌తో కనెక్షన్ కోరుకుంటుంది. ఎమోషనల్‌గా నేనక్కడ కనెక్ట్ అయిపోయాను అని వాళ్ళు రియలైజ్ అవుతారు. వాళ్ళు రీయూనియన్స్ కోరుకుంటారు. మీ దగ్గరికి వస్తారు అనేది యూనివర్స్ పక్కాగా చెప్తుంది. సో, నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. ఎట్లా అంటే, ఎలా అయినా సరే అప్పటికి మీరు ఆ రిలేషన్‌షిప్‌ని ఇంట్రెస్ట్ లేకపోయినా, ఆ రిలేషన్‌షిప్ నుంచి బయటకొచ్చేద్దాం మీరనుకుంటున్నా కూడా, వాళ్ళు నైట్ ఆఫ్ వాండ్స్ అంటే ఒక సోల్జర్ లాగా, ఒక వారియర్ లాగా ఏవైతే మీ మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయో, వాటన్నిటిని కూడా మేము ఎదుర్కుంటాం. వాటన్నిటిని మేము ఒక సొల్యూషన్ వెతుక్కుంటాం. మేము సాల్వ్ చేసుకుంటాం అనే ఒక పట్టుదలతో వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారనేది ఇక్కడ రీడింగ్‌లో మనకి యూనివర్స్ మెసేజ్ రూపంలో అందిస్తుంది. సో హ్యాపీ. నాకైతే రీడింగ్ చాలా చాలా నచ్చుతుంది. ఎందుకంటే మీకు నచ్చుతుందో లేదో నాకు కామెంట్‌లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హార్ట్‌ఫుల్‌గా థాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నానండి. మీరందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నాను. ఎందుకంటే కనెక్ట్ అవుతుంది అని తెలిస్తేనే నాకు
ఆ రీడింగ్ మీకు యూజ్ అవుతుంది. యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ మీకు అన్నీ ఉపయోగపడుతున్నాయి అనేది నాకు అర్థమవుతుంది. మీకోసం నేను ఇంకా మంచి రీడింగ్స్ చేయాలని నాకు ఒక కాన్షియస్ మైండ్‌తో ఒక ఇదైతే వస్తుంది. ఏంటంటే ఒక పాజిటివ్ ఫీలింగ్‌తో ఇంకా యూనివర్స్‌ని ప్రేయర్ చేస్తున్నాను. యూనివర్స్ అందరికి మంచి రీడింగ్స్ ఇవ్వండి. యూనివర్స్ అందరికి మంచి రెజొనేట్ అయ్యేలాగా వాళ్ళ లైఫ్ టర్న్ తిరిగేలాగా ఒక మంచి మెసేజెస్‌నైతే ఇవ్వండి అని నేను రోజు రెగ్యులర్‌గా ప్రేయర్ అయితే చేస్తున్నాను. సో, మీకవన్నీ కూడా తీరాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చూసారా? నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఎంత మంచిగా అంటే డెసిషన్ తీసుకున్నారు. ఏదైతే పాస్ట్ లైఫ్‌లో మిమ్మల్ని బాధ పెట్టారో, ఏదైతే ఇబ్బంది పెట్టారో, ఏదైతే మీరు వద్దనుకుని దూరంగా వెళ్ళిపోయారో, వాటన్నిటి నుంచి కూడా వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు రియలైజ్ అవుతారు. వాళ్ళు ఎంతగా రెసొనేట్ అవుతున్నారో, వాళ్ళు ఎంత కనెక్ట్ అవుతున్నారో అనేది మీకు అర్థమవ్వాలి. అంత బాగా మీరు లేనిదే లైఫ్ డార్క్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఆల్‌మోస్ట్ అందరూ కూడా సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. వాళ్ళందరూ కూడా థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్ అంటే ఎవరో ఒకరు రావడం కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం కానీ, ఈ పర్సన్ నీకు రైట్ పర్సన్ కాదు అని చెప్పడం కానీ, లేదు వీళ్ళు మాకే కావాలి అని మీ మధ్యలో వేరే పర్సన్ వచ్చి ఇన్వాల్వ్ అవ్వటం కానీ, ఇట్లాంటి సిట్యుయేషన్స్ వల్ల మీరు చాలా పెయిన్ ఫీల్ అయ్యారు. వాళ్ళు అవన్నీ తెలుసుకోకుండా వాళ్ళైతే మూవ్ ఆన్ అయిపోయారు. కానీ ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. యూనివర్స్ వాళ్ళకి రైట్ టైమ్‌లో వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తుంది. వాళ్ళు ఏం చేశారో మిస్టేక్స్ అవన్నీ కూడా రీకలెక్ట్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని కలవాలి అని కోరుకుంటున్నారు. మీతో మళ్ళీ రీయూనియన్ జరగాలి అని కోరుకుంటున్నారు. ఇవన్నీ ఎవరైతే సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లోకి వెళ్లారో వాళ్ళ సిట్యుయేషన్స్. కొన్ని సినారియోస్‌లో మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి మీకు చెప్పకుండా దూరంగా ఉండొచ్చు. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళకి కూడా వాళ్ళు మీ లైఫ్‌లోకి రావటానికి చాలా స్ట్రాంగ్ డెసిషన్‌తో ఉన్నారు అనేదైతే ఇక్కడ తెలుస్తుంది. సో, మీకందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. అంతే కాకుండా రెసొనేట్ అవుతుంది అనుకున్నాను. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా నాకు పలానా ఫీల్డే నచ్చిందక్క. నాకు పలానా అక్కడ నాకు రెసొనేట్ అయింది అక్క అని కామెంట్‌లో తెలియచేయండి. తప్పకుండా మీరు చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక ఎవరైతే కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్‌లో మీకు ఇక్కడ చూసారా? రీయూనియన్స్ అంటే కెరియర్‌లో ఎలా ఉంటుందంటే, మీకు ఏదైతే సక్సెస్ వచ్చిందో, ఆ సక్సెస్‌ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. మీకిష్టమైన పర్సన్స్‌తో మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నెక్స్ట్ మినిట్‌లో మీరు ఎట్లా ఉంటుందంటే, ఇంకా మీరు ఎప్పుడైతే సక్సెస్‌ని చూస్తున్నారో, అప్పుడు ఒక సోల్జర్ లాగా మీ ఒక యాటిట్యూడ్ కానీ, మీ యొక్క ఎయిమ్స్ కానీ, మీ యాంబిషన్స్ కానీ ఆ విధంగా ఉంటాయి. మీరు ఫైనాన్షియల్‌గా సెక్యూరిటీని చూసుకోవడానికి ముందుకు వెళ్ళగలుగుతారు. డెసిషన్స్ అన్నీ స్ట్రాంగ్‌గా ఉంటాయి. నెక్స్ట్ మీకెట్లా అంటే, ఇంకా ఏదైతే కెరియర్‌లో మేము ఇంకా మంచి సక్సెస్‌ని సాధించాలి, డబ్బులు బాగా సంపాదించాలి, లేకపోతే పలానా జాబ్ రావాలి మాకు. లేకపోతే మాకు ఇంకా దీనికంటే సాలరీ ఇంకా బాగా పెరగాలి. మా పొజిషన్ మంచిగెళ్ళాలి. బిజినెస్‌లో నేను ఇంక ఈ స్టేజ్ నుంచి ఇంకా మంచి స్టేజ్‌కి వెళ్ళాలి. అని ఏదైతే కోరుకున్నారో వాటి కోసం ఒక సోల్జర్ లాగా సక్సెస్‌ఫుల్ లైఫ్ కోసం మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఆలోచించడం కాదండి ఇక్కడ. మూవ్‌మెంట్‌లోకి వెళ్తారు. యాక్షన్ రూపంలోకి వెళ్తారు. అది కూడా మీ ప్యాషన్ వైపుకి మీరు పరిగెడుతూ ఉంటారు అనేది ఇక్కడ తెలుస్తుంది. చూసారా? 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ. మీ నుంచి మీ ఆలోచనల నుంచి మీ పార్ట్నర్ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లు ఫిక్స్ అవుతున్నారు. ఆ విధంగా వాళ్ళ ఆలోచనలైతే ఉన్నాయి. ఇక్కడ 3 ఆఫ్ కప్స్ మీరు కలిసి సెలబ్రేషన్స్ చేసుకోవడం, ఎంజాయ్‌మెంట్ చేయడం, హ్యాపీ మూమెంట్స్‌లోకి వెళ్ళడం ఇవన్నీ అయితే జరుగుతాయి. ఇవన్నీ చేంజెస్ మీ లైఫ్‌లో రాబోతున్నాయి అనేది యూనివర్స్ అయితే చెప్తుంది గైస్. సో, మీరు అర్థం చేసుకోండి. ఇక ఎవరైతే కెరియర్ పరంగా మాట్లాడుకుంటున్నామో అట్లాంటి వారికి కూడా మీరు నెవర్ గివ్ అప్. అంటే మీ యొక్క ఏదైతే ఎయిమ్ ఉందో దాన్ని గివ్ అప్ చెయ్యరు. మీరు మీరు మీ స్ట్రాటజీలోనే మీరు ముందుకు వెళ్తారు. మీరు సక్సెస్‌ని సాధించి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్‌తో కానీ, రిలేటివ్స్‌తో కానీ, కొలీగ్స్‌తో కానీ మీరు ఒక పార్టీస్, ఒక సెలబ్రేషన్స్‌నయితే చేసుకొని హ్యాపీగా ఉంటారు. ఎంజాయ్ చేస్తారు. ఇప్పటి వరకు కష్టాలే చూసుండొచ్చు. ఇప్పటి వరకు అన్నీ అనుకున్నవన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉండుండొచ్చు. అట్లాంటి సిట్యుయేషన్స్ చూసిన మీరు ఇక నుంచి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మీరు కోరుకున్న ప్లేస్‌కి వెళ్తారు అనేది యూనివర్స్ చెప్తుంది.
సో, కెరియర్ పరంగా, ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా, బిజినెస్ పరంగా ఇవన్నీ. ఇక ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీరు హ్యాపీగా ఉంటారు. సెలబ్రేషన్స్ చేసుకుంటారు. మీకు నచ్చిన పర్సన్ మీ మీ పక్కనే ఉంటారు. అట్లాంటిది మీ మీ వ్యక్తి ఎలా ఉంటారంటే, నేను చాలా మిస్టేక్సే చేశాను. నేను ఇంతవరకు వీళ్ళని వదిలేస్తున్నాను. ఇక నుంచి నేను వదులుకునే పని అయితే లేదు. నేను వీళ్ళని వదిలి వెళ్ళను అన్నట్లు వారి ఆలోచన అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ చూద్దాం. ఐ వాస్ హర్ట్ బై యూ. మీ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయంటే ఇవన్నీ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నా, వాళ్ళు ఆల్రెడీ పాస్ట్‌లో ఏదైతే చేశారో ఇక్కడ చూసారా? 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఐ వాస్ హర్ట్ బై యూ అని. ఎట్లా అంటే ఆహ్, వాళ్ళు ఏదైతే పాస్ట్‌లో చేశారో మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కానీ, మీకు టైం ఇవ్వకపోవడం కానీ, లేదా థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌తో మిమ్మల్ని కొంతవరకు వదిలేసుకోవడం కానీ, ఇట్లాంటివి చేసి ఉన్నారు కాబట్టి, మీరిప్పుడు ఈ సిట్యుయేషన్స్‌లో మీరు సెలబ్రేషన్స్ చేసుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే మీ ఫీల్ వాళ్ళు ఏది చెప్తున్నా మీకు నమ్మడానికి కొంత ఆలోచిస్తూ ఉంటారు. ఆ! ఎందుకంటే నీ వల్ల నేను పెయిన్ ఫీల్ అయ్యాను. నీ వల్ల నేను హర్ట్ అయ్యాను. ఇట్లాంటి ఆలోచనలన్నీ కూడా మీ మనసులో వస్తూ ఉంటాయి. అలా మీరు అలాంటి బాధ నేను పడ్డాను. ఇలాంటి పెయిన్‌ఫుల్ ఆహ్, ఎమోషన్స్‌ని నేను క్యారీ చేశాను ఇప్పటి వరకు. సో, వీళ్ళు నా మీద నిజమైన ప్రేమను చూపిస్తున్నారా లేదా అని ఒక్కొక్కసారి మీకు ఒక డౌట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో వాళ్ళు ఏం చెప్తున్నా మీరు వినకుండా ఇంకా పాస్ట్ మీద గుర్తుపెట్టుకోవడం, వీళ్ళు చూపిస్తున్న ఎఫెక్షన్, ప్రేమ కరెక్టా? కాదా? ఇట్లాంటి ఆలోచనలన్నీ మీ మనసులో వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు మాత్రం ఏదైతే మిస్టేక్ చేశారో దాన్ని రియలైజ్ అవుతారు. ఎందుకంటే మీ దగ్గర సాగినట్టు వాళ్ళ ఆటలు ఎక్కడ సాగవు. సో, అట్లా మీరిచ్చిన ప్లేస్ ఎక్కడ దొరకట్లేదు. వచ్చినా వాళ్ళెలా ఉంటున్నారంటే, ఎవరైనా వాళ్ళ లైఫ్‌లోకి వచ్చినా వాళ్ళెట్లా అనిపిస్తున్నారంటే, కొంతవరకు వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు, వదిలేస్తున్నారు. మీ రిలేషన్‌షిప్ లాగా వాళ్ళ కోసం అన్నీ మీరు మీరు పెట్టినట్టు, ఎఫర్ట్స్ పెట్టినట్టు, లేకపోతే వాళ్ళ కోసమే మీరు టైమ్ స్పెండ్ చేసినట్టు, వాళ్ళ కోసమే మీరందరిని వదులుకొని, వాళ్ళ ఎమోషన్స్‌లోనే మీరు మీ టైమ్‌నంతా స్పెండ్ చేసినట్టు, ఇట్లా ఎవరు వాళ్ళకి అంత వాళ్ళ కోసం సాక్రిఫైస్ చెయ్యట్ల. సో దట్ అందువలన వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. అయ్యి మీ దగ్గరికొచ్చినా మీకెట్లా అనిపిస్తుందంటే ఈ సిట్యుయేషన్స్‌లో వీళ్ళు కరెక్ట్ చెప్తున్నారా? రాంగ్ చెప్తున్నారా? అనేది మీ భయం మీకుంటుంది. సో, నీ వల్ల నేను చాలా పెయిన్ ఫీల్ అయ్యాను. నీ వల్ల నేను చాలా బాధపడ్డాను అని మీరు చెప్పడం కూడా జరుగుతుంది. ఆలోచనలో ఉండటం జరుగుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. అయితే ఎవరైతే కెరియర్ పరంగా కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే జాబ్ రిలేటెడ్‌గా, కెరియర్ రిలేటెడ్‌గా, బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే మీకు ఇంకా మంచి ఆఫర్స్ వచ్చినా కూడా వాటిని మీరు తీసుకోవటానికి రెడీగా ఉండరు. మీరు విల్లింగ్‌తో ముందుకు వెళ్తూ ఉంటారు. సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. కానీ పాస్ట్‌లో ఎవరైతే మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు కానీ, లేకపోతే మీకు ఆఫర్ ఇస్తామని మిమ్మల్ని లేకపోతే నమ్మించిన వ్యక్తులు కానీ, మీ కెరియర్‌లో దెబ్బ కొట్టాలని వ్యక్తులు కానీ, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి పలానా మీ టాలెంట్‌ని చూసి మీకిప్పుడు ఏదైనా ఆఫర్ ఇస్తామన్నా మీరది యాక్సెప్ట్ చేయడానికి ఆలోచించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ వల్ల నేను పెయిన్ ఫీల్ అయ్యాను అనే ఆలోచనలో వీళ్ళు ఉంటారు. ఇక్కడ వై డు ఐ ఫీల్ దిస్ వే ది ఎంప్రెస్. మళ్ళీ ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీరు ఎట్లా ఉంటారంటే, వై డు ఐ ఫీల్ దిస్ వే? నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? నా పర్సన్ ఇప్పుడు రియలైజ్ అయ్యి వచ్చారు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం. మీరు నన్ను హర్ట్ చేశారు అని చెప్పి మీరు వాళ్ళిచ్చే ప్రతి ఎమోషన్‌ని కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు ఇంతకు ముందట్లాగా అన్నట్టు మీ ఫీల్ ఉంటుంది. ఎలా అంటే మీ పెయిన్ అంత ఇదిగా ఉంది. మీరంత బాధపడ్డారు పాస్ట్‌లో వాళ్ళ వలన. సో, ప్రెజెంట్‌లో కూడా బాధపడ్డారు. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్స్ అన్నీ మారుతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది. వాళ్ళు రియలైజ్ అయితారు. కానీ మీ భయం మీకుంటుంది కదా! అట్లా మీరు భయపడుతూ ఉంటారు. వాళ్ళెంత ఎమోషనల్ కనెక్షన్ ఇచ్చినా కూడా మీరు ఇది రైటా? రాంగా? మళ్ళీ వీళ్ళెప్పుడైనా మమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోతారా అని ఒక భయం అనేది మీలో ఏర్పడిపోయింది. ఈ భయాన్ని మీరెలా అనుకుంటారంటే వై డు ఐ ఫీల్ దిస్ వే? నేనెందుకు ఇట్లా ఫీల్ అవుతున్నాను? నేనెందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నాను? నేనెందుకు ఇంతలా బాధపడుతున్నాను, భయపడుతున్నాను అన్నట్టు మీరు ఆలోచిస్తారు. ది ఎంప్రెస్ ఆలోచన ఉంటుంది. కానీ ప్రతి విషయాన్ని కూడా సీక్రెసీగా ఉంచుతారు. అంటే ఏది కూడా బయటకి ఎక్స్‌ప్రెస్ చేసేరు. అటు లవ్‌ని కానీ, ఇటు ఎమోషనల్ కనెక్షన్స్‌ని కానీ, లేదా మీ భయాన్ని గాని అన్నిటిని కూడా ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఎలాగైతే ప్రతిదాన్ని ఒక బ్యాలెన్స్‌డ్‌గా తీసుకెళ్తారో అట్లా మీరు
ప్రతి విషయాన్ని కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఏం జరుగుతుందో చూద్దాం. ఎట్లా అయితే నేను దేనికి కూడా తొనకకూడదు, బెనకకూడదు. ప్రతి నిర్ణయాన్ని కూడా నేను స్ట్రాంగ్‌గా తీసుకోవాలి. ఇంతకు ముందులాగా నేను ఎమోషనల్‌గా వీక్ అయిపోయి నేను ఎక్కడా కూడా ఎవ్వరి ఇదిలో కూడా పడకూడదు అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది. ఇది న్యూ వేలో ఎవరైనా మీకు అంటే సెపరేషన్, నో కాంటాక్ట్‌లో ఉన్న సిట్యుయేషన్స్ అన్నిటికి కూడా రెసొనేట్ అవుతుంది. కాదు మా లైఫ్‌లోకి ఇంకో కొత్త పార్ట్‌నర్ వస్తున్నారు అన్న విషయాల్లో కూడా ఈ రీడింగ్ రెసొనేట్ అవుతుంది. సో, మీ ఆలోచన అయితే ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే పాస్ట్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ తాలూకా ఇంపాక్ట్ మీ మీద అట్లా ఉంటుందన్నమాట. సో, ఎమోషన్స్ ఓవర్‌వీల్ మీ. చూసారా ఇక్కడ? ఇక్కడ చూసారా ఏస్ ఆఫ్ కప్స్. అంటే మీకు ఎలా అంటే మిమ్మల్ని ప్రేమించే ఎమోషన్స్, కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓవర్‌ఫ్లో అయిపోతాయంట. ఇప్పటి వరకు మీరు ఏ పెయిన్ అయితే ఫీల్ అయ్యారో ఆ పెయిన్ నుంచి మీరు బయటపడతారు. మిమ్మల్ని ప్రేమించడం అనేది అట్లాంటి ప్రేమ అనేది మీకు ఎట్లాంటి ప్రేమ దొరుకుతుందంటే ఓవర్‌ఫ్లో అంటే సరిపడా ప్రేమ కాదు ఇంకా ఓవర్‌ఫ్లో అంటే ఇంకా కింద పొంగిపోయేంత ప్రేమ మీకు లభిస్తుంది. మీరు కోరుకున్న విధంగా అంత సంతోషంగా ఉండగలుగుతారు. ఎమోషన్స్ ఓవర్‌ఫ్లో ఆహ్, ఓక్ ఎమోషన్స్ అన్నీ గూడా ఇక్కడ కార్డ్‌లోను అదే వచ్చింది. ఇక్కడ రీడింగ్‌లో కూడా అదే వచ్చింది. మీకు చూసారా అసల? ఎమోషన్స్, కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ఆ కప్స్ నిండా ఓవర్‌ఫ్లో అవుతుంటాయి. అంటే మీరు కోరుకున్న దానికంటే మీకు అంత ప్రేమ అయితే ఇప్పుడు దొరుకుతుంది. ఎందుకంటే ఆల్రెడీ రియలైజ్ అయిన బ్యాక్‌కొచ్చే పర్సన్స్ సినారియోస్‌లో వాళ్ళు రియలైజ్ అయ్యి వస్తారు. ఎవరైతే న్యూగా మీ లైఫ్‌లోకి ఇంకా కొన్ని సినారియోస్‌లో కొంతమంది వ్యక్తులతో మీకు కొత్త పర్సన్ రావాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళ విషయంలో వచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఎమోషనల్‌గా అంత బాగా చూసుకోగలుగుతారు అనేది ఇక్కడ కూడా రీడింగ్‌లో యూనివర్స్ మనకి డివైన్ మెసేజెస్ రూపంలో అందిస్తుంది. సో, రీడింగ్ అయితే అందరికి అర్థమవుతుందనే అనుకుంటున్నాను. అదే మీరు కెరియర్ పరంగా చూసుకుందాం. ది ఎంప్రెస్ కెరియర్‌లో ఎట్లా ఉంటారంటే ఒక సీక్రెసీని మెయింటైన్ చేస్తారు. ఒక డెసిషన్‌లో డెసిషన్స్ మంచిగా తీసుకుంటారు. ఏది కూడా ఎవ్వరికీ మీరు షేర్ చేయడం కానీ, నేనిట్లా ఉండాలనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకున్నాను, ఇట్లాంటివి చెప్పడం గాని చేయరు. వై డు ఐ ఫీల్ దిస్ వే? మీకు మీరు మళ్ళీ క్వెషన్ చేసుకుంటారు. ఏంటి నేనింత మారిపోయానా? నేనెందుకు ఇట్లా ఉన్నాను? అని మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకుంటూ ఉంటారు. క్వెషన్ చేసుకున్నా కూడా మీలో మీరు అంత స్ట్రాంగ్ పర్సన్ కింద మారుతారు. ఇంకొకటి నెక్స్ట్ ఎలా ఉంటుందంటే కెరియర్ అనేది మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏదైతే ప్రొఫెషనల్‌గా కానీ, మనీ పరంగా కానీ, కెరియర్ పరంగా, డబ్బుల పరంగా ఏదైతే బిజినెస్ పరంగా ఏదైతే మీరు కోరుకుంటున్నారో అలాంటి సిట్యుయేషన్స్ అన్నిటిని కూడా మీరు క్యాచ్ చేయగలుగుతారు. ఓవర్‌ఫ్లో అవుతుంది. అంటే మీరు కోరుకున్న దానికంటే మీకు యూనివర్స్ నుంచి ఒక మంచిగా ఇంకా మీరు కోరుకున్న దానికంటే రెట్టింపు అంటే మీ కప్పు నిండిపోయినా అది ఇంకా ఓవర్‌ఫ్లో అంటే కింద పడేంత మీరు సంపాదించుకోగలుగుతారు. అంత మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అంత మీ కెరియర్ అంత పీక్ స్టేజ్‌లోకి వెళ్తుంది అనేది యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ అండి. సో, మీకందరికీ అర్థమయిందనే అనుకుంటున్నాను రీడింగ్ అయితే. డార్క్ రీడింగ్ పర్పసే అది. డార్క్ రీడింగ్ చేసామంటే ఎట్లా ఉంటుందంటే, ఖచ్చితంగా చూస్తున్న వాళ్ళకి రెజొనేట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ రీడింగ్ అట్లా ఆ పవర్ అంతే. అందుకనే నేను డార్క్ రీడింగ్ నిన్న కూడా చేశాను, ఈరోజు చేశాను. డార్క్ రీడింగ్ చూస్తున్న వాళ్ళందరూ ఎమోషన్స్ దీంతో కనెక్ట్ అవ్వాలి. అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది డార్క్ రీడింగ్ అనేది. యూనివర్స్ ఆ విధంగా మెసేజెస్ అన్నీ ఇస్తుంది. సో, మీకు కనెక్ట్ అవుతాయి. తొందరలోనే మీలో ఈ చేంజెస్ అన్నీ మీ లైఫ్‌లో జరుగుతాయి. మీరందరూ కూడా డామ్ ష్యూర్‌గా హ్యాపీగా ఉంటారు అనేది డార్క్ రీడింగ్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో, రీడింగ్ అయితే అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. అందరికి నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. తొందరలోనే నేను మేబీ రేపు, ఎల్లుండిలో నేను పాస్ట్ ఫెబ్ తాలూకా గివ్ అవే నేమ్స్ కూడా అనౌన్స్ చేస్తాను. సో, అందరూ కూడా యాక్టివ్ పార్టిసిపేట్ చేయండి. అందరూ హ్యాపీగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరిని హ్యాపీగా ఉంచండి. రీడింగ్ అయితే ఎవ్వరికి అవసరం అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయండి. షేర్ చేస్తే మీకు కూడా అదంతా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఆ మంచి విషయాన్ని మంచిగా వచ్చింది రీడింగ్ చక్కగా మంచి విషయాన్ని షేర్ చేస్తున్న కొలది యూనివర్స్ మీకు కుప్పలు కుప్పలుగా మంచి విషయాల్ని మీకు చేరవేస్తుంది. మనం ఒక మంచి చేస్తే పదింతలు మంచి మనకొస్తుంది. సో, మెయిన్ పర్పస్ ఇక్కడ అది. యూనివర్స్ ఫిలాసఫీయే అది. సో, అందరికి షేర్ చేయండి. లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.